అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరి సంక్రాంతి 3 రోజుల పండుగని సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము ఎలా సెలబ్రేషన్ చేసామో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. నేనైతే ఇక నిద్ర లేవగానే ఇక మా అమ్మ అయితే ముగ్గేసింది. ఇంకా ముగ్గు అయితే మంచి వేసింది చూడండి ఫ్రెండ్స్. ఇక మీ దగ్గర కూడా ముగ్గు ఎలా వేసారో కామెంట్లో కామెంట్ చేయండి. భోగి శుభాకాంక్షలు అనేది రాసింది. ఇంకా మేమైతే ఇలా ముగ్గు వేసి సెలబ్రేషన్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇక నేనైతే ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక పూజా కార్యక్రమం మొదలుపెట్టిన. ఇంకా ధనధన పూజా కార్యక్రమం కంప్లీట్ కావాలనే ఇక నాకు ఇష్టమైన నూల రొట్టెలు తిందామని ఆశతోటి ధనధన పూజ చేసి మంచిగా మొక్కిన. నాకు నా సబ్స్క్రైబర్స్కి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఆ దేవునికి భక్తితో పూజ చేశాను. మీరు కూడా మంచిగా పూజ చేసి ఆరోగ్యాలతోటి ఈ పండుగని సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా పూజ కంప్లీట్గా అందాడే ఇక మా వైఫ్ నూల రొట్టెలు చేయడం జరిగింది. ఇంకా మీరు కూడా చేశారో చెప్పండి. నూల రొట్టెలు మామూలుగా స్టవ్ పైన అట్ట చేస్తారు, మంచిగా ఉంటాయి అవి కూడా. ఇక తప్పదు ఈ కాలంలో. ఇంకా మేమైతే కట్టెల పొయ్యి మీద చేయాలని అనుకున్నాము. నిన్న కట్టెలు తెచ్చుకున్నాం. 6 ఇటుకలతో పొయ్యి తయారు చేసుకొని, ఎందుకంటే పొయ్యి పైన కొంచెం టేస్ట్ ఉంటాయి అనిపించి, ఎలాగో వానాకాలం కాదు కదా అని చెప్పేసి పొయ్యి పైన చేసుకుందామని. కొద్దిగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్, అంతే. స్టవ్కు దీనికి కొద్దిగా టేస్ట్ ఉంటాయి అంతే. నూనె రొట్టెలు చేసుకోగానే ఎప్పుడు తినాలో అని అనిపించింది. ఇంకా రొట్టెలకు కాంబినేషన్ చిక్కుడుకాయ, గరం చిక్కుడుకాయ, గరం రొట్టె. ఇంకా తిన్నాను ఫ్రెండ్స్. ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. మీరు ఎలా